బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏదైతే ఎంక్వైరీ టైంలో ఇప్పటికే కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కి వచ్చిన నేపథ్యంలో ఏసీబీ ఆఫీస్లో కేటీఆర్ పైన విచారణ కొనసాగుతోంది. ముగ్గురు అధికారుల బృందం కేటీఆర్ను విచారిస్తోంది. కేటీఆర్ వెంట అడ్వకేట్ రామచంద్రరావు వెళ్లారు. నేరుగా కేటీఆర్తో కలిసి విచారణలో పాల్గొనేందుకు న్యాయవాదికి అనుమతి లేకపోవడంతో మరో గదిలో ఉండి కేటీఆర్ విచారణను న్యాయవాది రామచంద్రరావు వీక్షిస్తున్నారు. ఇక అరవింద్ కుమార్ దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ను అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ రేసు కేసులో బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగంపై ప్రశ్నిస్తున్నారు. ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులపై కూడా ఆరా తీస్తోంది ఏసీబీ. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఏసీబీ ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కేటీఆర్పై ఏసీబీ కొన్ని కీలక ఆరోపణలు చేస్తోంది. అనుమతి లేకుండా హెచ్ఎండిఏ నిధులు విదేశీ సంస్థకు పంపారని, ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా చెల్లింపులు చేశారని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు చెల్లింపులు చేశారని ఏసీబీ ఆరోపిస్తోంది. అంతేగాక అగ్రిమెంట్లపై కాంపిటేటివ్ అథారిటీ సమాచారం ఇవ్వకపోవడం కూడా అగ్రిమెంట్లో పార్టీ కాకుండా హెచ్ఎండిఏ నుంచి నిధులు చెల్లించారని ఏసీబీ ప్రధాన ఆరోపణలు చేస్తోంది. అంతకుముందు నందినగర్లోని తన నివాసం వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేసు కేసు నిర్వహణలో క్విట్ ప్రోకోకి పాల్పడలేదన్నారు కేటీఆర్. కేసీఆర్ సైనికుడినని అన్నారు. అప్పనంగా వచ్చిన సొమ్ముతో ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదని సెటైర్లు వేశారు. తాను 50 లక్షలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి అడ్డంగా దొరికిపోయిన దొంగను కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజం నిలక మీద తెలుస్తుందన్నారు. 420 హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని 1000 కేసులు పెట్టినా ఎదుర్కొంటామన్నారు. న్యాయస్థానాలపై గౌరవం ఉందన్న కేటీఆర్ తాము నిజాయితీగా ఉంటాం కానీ నీచపు పనులు చేయలేదన్నారు. అవసరమైతే తెలంగాణ కోసం చేస్తానని కేటీఆర్ అన్నారు. పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయం చేయడానికి, హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్, తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం. 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్టులు చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో, కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్టులు ఇచ్చుకోలేదు, లేదా ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ను, మా నాయకత్వాన్ని నువ్వు దారి మళ్లింపు, దృష్టి మళ్లింపు దిశగా ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అది నీ వల్ల కాదు. ఇంకో 100 పెట్టుకో, ఇంకో 1000 పెట్టుకో. ఎదుర్కొంటాం. న్యాయస్థానాల మీద, ఈ దేశంలోని చట్టాల మీద, భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం, సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు, సమాధానం మా కాడ ఉంది. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం. నీలాగా లుచ్చా పనులు చేయలేదు, నీలాగా తుచ్చపు పనులు చేయలేదు, చేయబోము. నిఖార్సైన తెలంగాణ బిడ్డగా, కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుచ్చగాళ్ల ముందు మాత్రం తల వంచను. తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా, పోరాడుతూనే ఉంటా. తెలంగాణ జయించేదాకా, ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి తెలంగాణ బయటకు వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటాను, ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా. ప్రతిష్ట పెంచడానికి హైదరాబాద్